టీసీటీ న్యూస్కు స్వాగతం. నేను మన్నె మల్లేష్. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఆటాపాట గలం ఒక ఎత్తైతే సకల జనులు ఒక ఎత్తయ్యారు. అయితే ఇందులో భాగంగా అంటే ఈ తెలంగాణ మలిదశ ఉద్యమంలో తెలంగాణ సాధించడంలో కీలక పాత్ర వహించిన ఆటాపాట గద్దర్. ఈ గద్దర్ గారితో ఒక ఊపు తెచ్చి సకల జనులను ఏకతాటిపై తీసుకువచ్చి తెలంగాణ సాధించేందుకు కృషి చేసింది. ఇటీవల గద్దర్ గారు మరణించడంతో ఆయన విగ్రహాన్ని పెట్టుకొని ఆయన యొక్క స్ఫూర్తిని మనం పొందే విధంగా ఉండాలని తెలిపేందుకు మన తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఒక యువ నాయకుడు ముందుకు వచ్చి తెలంగాణ రాష్ట్రంలోనే ఎవరు ఊహించని విధంగా మొదటిసారిగా గద్దర్ విగ్రహాన్ని పెట్టడానికి పూనుకొని ఆయన చేసిన విధి విధానం అన్ని పార్టీలను అన్ని వర్గాలను కలుపుకొని పోయి గద్దర్ గారి జన్మదినం రోజు ఆయన యొక్క విగ్రహాన్ని మరియు ఆయన యొక్క జయంతిని వేడుకను తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో చేయడానికి నిర్ణయించుకొని మరి అన్ని పార్టీలను కలుపుకొని మరి ఆ యువ నాయకుడు చేసిన కృషి ఏ విధంగా ఉంది, ఎన్ని అడ్డంకులు వచ్చాయి అనే విషయాలను ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం భరత్ గారు. నమస్కారం. అయితే ఇటీవల మరణించిన గద్దర్ గారికి మీరు అభిమానులు. ఈ అభిమానంతోనే మరి గద్దర్ గారిని విగ్రహం పెట్టాలనుకున్నారా? మరి గద్దర్ గారి ఆశయాలను ప్రజలకు తీసుకువెళ్దాం అనుకున్నారా? మీరు ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, ఒక్కసారి మా ప్రేక్షకులకు చెప్పండి. ముందుగా తెల్లాపూర్ మున్సిపాలిటీ ప్రజలందరికీ, పాలక వర్గానికి, కౌన్సిలర్లకు, ప్రజాప్రతినిధులకు, మా అందరికీ, పుర ప్రముఖులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మొదటిగా నేను మల్లేశ నన్ను పొద్దున అప్రోచ్ అయినప్పుడు కొన్ని విషయాల మీద మాట్లాడాలా, మీరు రండి అని చెప్పినాను. గద్దర్ విగ్రహం ఏర్పాటు, దాని వెనకాల ఉన్నటువంటి శ్రమ ఏంది అనేది తెలుసుకున్న తర్వాతనే మనం గద్దర్ యొక్క విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేసినాం అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. మొదలుగా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, తెల్లాపూర్ పురపాలక సంఘం పాలక వర్గానికి, అందరి కౌన్సిలర్లకు, ముఖ్యంగా లలితా సోమిరెడ్డి గారికి, చైర్మన్ గారికి, పేరు పేరున ప్రతి కౌన్సిలర్కు ఈ ఏకగ్రీవ తీర్మానం చేసినందుకు, అదేవిధంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసే దశలో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా బుచ్చిరెడ్డి అన్న లాంటి వారు, సిపి రెడ్డి గారు, తర్వాత నిన్న జరిగినటువంటి ప్రోగ్రాంలో ఫుడ్ ఏర్పాటు చేయడానికి సోమిరెడ్డి గారు తీసుకున్నటువంటి ఇనిషియేషను, దాన్ని కౌన్సిలర్ బాబ్జీ గారు ఏర్పాట్లను దగ్గర నుంచి పరిశీలించడం, తర్వాత ఇక అక్కడ రాత్రి పగలు గత 15 రోజులుగా రాత్రి అనక పగలనక అక్కడే కష్టపడి పడుకున్నటువంటి ప్రతి ఒక్కరికి చాలా మంది పేర్లు ఉన్నాయి. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి, ఇప్పుడు నేను చిన్నన్న అంట, మీరందరూ కొల్లూరు శ్రీనివాస్ అంటారు, ఆయన చెమస్రాల ఉన్నది, గుల్లి రవీందర్ గారిది, తర్వాత మా తరుణ్ది, విక్రమ్ది, జీవన్ది, ప్రశాంత్ది, వివేక్ది, అటువంటి ఇక నేను చెప్పుకుంటా పోతే మల్లారెడ్డి గారు, కానపురం మల్లారెడ్డి గారు చేసినటువంటి శ్రమ మామూలు శ్రమ కాదు. ఆయన రాత్రి అంతా అక్కడే ఉండి తన బస్సులను కూడా అద్దాలు పగలగొట్టినా కూడా లెక్క చేయకున్నటువంటి శ్రమ పడ్డాడు. ప్రవీణ్ రెడ్డి గారు, ఉప్పర్పల్లి ప్రవీణ్ రెడ్డి గారు, అనేక మంది, మన్నెంకటన్న, ఇక కమలాకర్, ఇట్లా చెప్పుకుంటా పోతే కొందరు అయితే వాళ్ళు ఎంత శ్రమ చేసిరో వారందరికి కూడా నేను రాత్రి చాలా విషయాలు చెప్పాల్సి ఉండే, కానీ అప్పటికి కాలాతీతమైంది. తర్వాత కొన్ని వేల మంది పబ్లిక్, కొన్నిసార్లు మిస్టేక్లో కొన్ని చెప్పలేకపోతాం, ఆ ఉన్న ప్రెజర్లో చెప్పలేకపోతాం. కాబట్టి ఆడ ఉండి ఇది నాది అని పనిచేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను రెండు చేతులెత్తి దండం పెట్టి మీకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇనిషియేషన్ తీసుకున్నట్టు చైర్మన్ కాడికేని కింద పనిచేసినటువంటి మొత్తం పురపాలక సంఘానికి మొదలుగా మీకు అందరికి చేతులెత్తి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి ఇనిషియేషన్ తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఒక గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయడానికి ఇంత పెద్ద ఇనిషియేషన్ వస్తుంది, ఇంత ఘనంగా ప్రజాయుద్ధ నౌక గద్దర్ని అనేక రకాలుగా చూసినటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. ఆయనకి ఈ భూమి మీద ఆడిపాడిండు. తెలంగాణ రాష్ట్రం లోపల ఆయన కాలు పెట్టని జాగా అన్నటువంటిది ఈ తెలంగాణ రాష్ట్రంలో లేదు. అటువంటి మలిదశ ఉద్యమాన్ని నడిపినటువంటి గద్దర్ను, తెలంగాణకు నిజమైనటువంటి బుల్లెట్ తీసుకున్న గద్దర్కు
నిజమైన నివాళి ఈ తెలంగాణలో తెల్లాపూర్ మున్సిపాలిటీ ప్రజలు ఇచ్చిర్రు. ఈ ఈ ఈ ఇంత ఇంత పెద్ద పని చేసినందుకు వీళ్ళకు నేను ఏ విధంగా ధన్యవాదాలు చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నేను పర్సనల్గా ఇంటింటికి పోయి ఎవరైతే అక్కడ ఉన్న వాళ్ళ ఇంటింటికి పోయి నేను కలిసి వాళ్ళని గౌరవంగా సన్మానించి చేసి కూడా వస్తాను. అంత ఇనిషియేషన్ వల్లనే ఇదంతా జరిగింది. చాలా న్యూస్లలో చాలా మంది భరత్ నిరాహార దీక్ష చేసిండు, సత్యయ్య గారు ఇది చేసిరు అని. నేను అది భారత్ ఒక్కడే చేసింది కాదు, లేదా సత్యయ్య గారు ఒకరే చేసింది కాదు. అది 100% మేమేం పెద్దగా దాన్ని పాపులారిటీని తీసుకోవాలనే ఉద్దేశం కూడా మాకు లేదు. ప్రతి ఒక్కరు ముందరుగా నిన్న కంచయ్యలయ్య గారు స్ట్రెస్ చేసి మరి చెప్పారు పాలక వర్గాన్ని. నేను చెప్పలేకపోయినా కొన్ని సందర్భాలలో నేను మాట్లాడలేకపోయినా కాబట్టి, కానీ కంచయ్యలయ్య గారు దాన్ని స్ట్రెస్ చేసి ముందు మొట్టమొదలుగా ఈ మున్సిపాలిటీ పాలక వర్గం ఎవరైతే ఉన్నారో, అది టీఆర్ఎస్ కౌన్సిలర్లు కావచ్చు, కాంగ్రెస్ కౌన్సిలర్లు కావచ్చు, ఇనిషియేషన్ తీసుకున్నటువంటి ఇండిపెండెంట్ కౌన్సిలర్ని నేనైనా కావచ్చు, బీజేపీ కౌన్సిలర్ శంషాబాద్ రాజు గారు ఉన్నారు, ఎవరైనా ఏకగ్రీవంగా తీర్మానం చేయడం అనేది చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది. కానీ గద్దర్ విషయంలో ఇది చాలా మంచి పరిణామం. కొన్ని సందర్భాలల్లో అనేక రకాల కష్టాలు అక్కడ ఉన్నటువంటి విగ్రహం కూల్చేయడానికి, విగ్రహాన్ని అక్కడ నిలబెట్టుకోవడానికి ఒక్కటే రాత్రి పిల్లర్ వేసి స్లాబ్ వేసి దాని మీద విగ్రహాన్ని తెచ్చిపెట్టినంత కష్టం అంటే అది మామూలు విషయం కాదు. 2000 ట్రిప్పర్ల మట్టి పట్టింది అక్కడ. దానికి అనుగుణంగా హెచ్ఎండిఏ అధికారులు మనకు తర్వాత ప్రభుత్వం కూడా మేజర్ ఇనిషియేషన్ తోని, అది గుంటైనా 9 గుంటలైనా ఏదైనా కావచ్చు, కానీ మనం చేసినటువంటి దానికి విగ్రహానికి వాళ్ళు ఆ భూమి ఇవ్వడం ప్రభుత్వం ఇనిషియేషన్ కూడా చాలా జరిగింది. ప్రభుత్వాన్ని దీన్ని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. నంది అవార్డు తీసి గద్దర్ అవార్డు అని పెట్టడం అనేది ఇది చాలా సంచలనాత్మక నిర్ణయం. నేను పొద్దున న్యూస్ చూసేసరికి దేశంలో ఎన్డీటీవీలో నడుస్తుంది, బీబీసీలో నడుస్తుంది, తర్వాత అన్ని ఇంగ్లీష్ పేపర్లలో వ్యాసాలు వచ్చినాయి. గద్దర్కు నంది అవార్డుని తీసి గద్దర్ అవార్డు పెట్టడం అనేది ప్రభుత్వం చేసినటువంటి ఇనిషియేషన్. నిజంగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపినటువంటి నాయకుడు, ఉద్యమము కాలు గజ్జగట్టి గొంగడేసి కట్టె చేతులు పట్టుకొని ప్రతి గ్రామం తిరిగినటువంటి నాయకునికి నిజమైన నివాళులు అర్పించింది ప్రభుత్వము. అదేవిధంగా ఎన్ని రకాలుగా దీన్ని కష్టపడ్డ అందరికీ మరొకసారి నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గద్దర్ గారి విగ్రహం పెట్టడంలో కేవలం భరత్ సత్యయ్య కుటుంబం మాత్రమే ముందు వరుసలో ఉంది, మిగతా పార్టీలను కలపకపోవడంలో నామమాత్రమే అని విమర్శలు వస్తున్నాయి. దాన్ని మీరేమంటారు? గద్దర్ విగ్రహాన్ని సత్యయ్య కుటుంబం ముందు ఉంది అని అంటే, సత్యయ్య కుటుంబానికి గద్దర్కున్న అభిమానము, గద్దర్ చనిపోయిన వెంటనే 10 రోజుల 10 రోజులు ఉన్నటువంటి అదే సంతాప దినాలుగా ప్రకటించి ఆ సంతాప దినాలు తీసుకున్నప్పుడు మీరు గమనించవచ్చు, నామమాత్రమే అనేది ఏం లేదు. మొట్టమొదటిగా సంతాప సభలు పెట్టే రోజు కూడా 10 రోజుల పాటు అందరినీ కలుపుకొని పోయినాం. పార్టీలకు అతీతంగా ఆడ పిలిచినాం. కాబట్టి నేను కాంగ్రెస్, నేను టీఆర్ఎస్ అనుకోకుండా నేను గ్రామస్తుని, నేను మున్సిపాలిటీ ప్రజలు ఉన్నటువంటిది ఉంటుంది. ఎటువంటి విమర్శలు ఎవరు చేసినటువంటిది. ఇప్పుడు కాంగ్రెస్ మున్సిపల్ అధ్యక్షుడు ఉన్నాడు, ఆయన చాలా ఇనిషియేషన్ తీసుకున్నాడు. టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు ఉన్నాడు, ఆయన ఇనిషియేషన్ తీసుకున్నాడు. బట్ ఇంకా నామమాత్రంగా అనంటే అన్ని విధాలుగా వారికి ఇచ్చే గౌరవం వారికి ఇచ్చినాం, వీరికి ఇచ్చే గౌరవం వీరికి ఇచ్చినాం. ఇనిషియేషన్ రూపంలో అక్కడ ఉన్నటువంటి కష్టాలను ఎవరో ఒకరు దాని ముందుండి నడపాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి ఒక్కరు 100 మంది ఉంటే 100 మంది ఇనిషియేషన్లనే మొదట అంకెలనే ఉండాలనేది తెలంగాణ వచ్చినప్పుడు గద్దరనకే ఒకరికి ఎందుకు ఇనిషియేషన్ దొరుకుతుంది అంటే ఆయన ఒక ఇనిషియేషన్ తీసుకున్నాడు కాబట్టి వస్తుంది. అట్లా అని నేను ఇనిషియేషన్లు ఉన్న నిరాహార దీక్షలు 100 మంది ఆమర నిరాహార దీక్షను కూర్చుంటే అది ఒక్కడు లేచినా నిరాహార దీక్ష లేచినట్టు. అయితే స్థానికంగా ఉండే కొంతమంది పార్టీల పరంగా కాకుండా కొంతమంది అని అనడం ఏముందంటే, అయితే కొంచెం భరత్ గారు తొందరపడి నిర్ణయం తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఆయన నిర్ణయం తీసుకున్నందుకే ఇప్పుడు ప్రభుత్వం అంటే దిగొచ్చిందనేది తర్వాత మాట. అయితే అందరు సమిష్టిగా పోతే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేను చైర్మన్ను కలుపుకొని పోయి ఉంటే ఇంత భూమి ఎక్కువ వస్తుండే కదా, 9 గుంటలకే సరిపడాల్సి వచ్చింది అంటే ఇంకా భూమి వస్తే మనకే ఉంటుండే కదా, గద్దర్ స్మృతి మనం ఉంటుండే కదా అనే విషయాలు కొంచెం చర్చ జరుగుతున్నట్టు అనిపిస్తుంది. మరి దానికి మీరేమంటారు? మొట్టమొదటిగా మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, చైర్మన్ ఆమెనే ఇనిషియేషన్ ఇచ్చి నాకు తీర్మానం ఇచ్చింది.
ఎమ్మెల్యే గారిని నేను పర్సనల్గా పోయి కలిసి ఇన్విటేషన్ ఇచ్చిన. ఇంకా కలుపుకపోయేటిదనంటే ఇంకా ఇంకా ఎట్లా కలుపుకపోవాలో మీరు నాకు అర్థం చివర్ల ఇప్పుడు ప్రోగ్రామ్ కు చివర్ల మీరు ఎమ్మెల్యేకు మీరు ఏది ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. గద్దర్ విగ్రహం లోపల ఎటువంటి శృతివనానికి ఇంకా ఎక్కువ వచ్చేది భూమి అని అంటే ఇనిషియేషన్ మీరు ఖచ్చితంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఏంటంటే గతంలో సిఎల్పి ఎప్పుడైతే ఇప్పుడు డిప్యూటీ సీఎం గతంలో ఉన్నటువంటి సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్క గారు వచ్చి ఇక్కడ అది ఏర్పాటు చేస్తామని చెప్పినప్పుడు దాన్ని రూపకల్పం చేయకపోతే ప్రభుత్వం లోపల అది ఎక్కడనో చివరికి వెళ్ళిపోతుంది. కాబట్టి దాన్ని రూపకల్పన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి అటు టిఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ అందరి దగ్గరికి పోయి ఇక కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ దగ్గరకు కూడా పోయినాం, ఇటు ఎమ్మెల్యే దగ్గరికి పోయినాం. ఇవన్నీ చేసినప్పటికి కూడా పర్మిషన్ రాకపోయినందుకు గద్దర్ విగ్రహాన్ని నీ చేతులతోనే తీయాలని అధికారులతోని ఒత్తిడి వచ్చినందుకు మాత్రమే ఆ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఆమరణ నిరాహార దీక్ష వల్లనే కొంతవరకు ప్రభుత్వం లోపల నిజమైనటువంటి స్పందన లభించింది అని నేను చెప్పగలుగుతా. అయితే తెల్లాపూర్ మున్సిపాలిటీలో అంటే ఒక రకమైన రాజకీయ ఉద్దేశంతోనే భరత్ ముందుకు వస్తున్నాడు అనేది ఒక అపోహ ఉంది. మరి మీరు అన్ని పార్టీలను అందరి వ్యక్తులను కలపకపోయే ఈ ప్రోగ్రాం చేసిన అంటున్నారు కదా, ఈ ప్రోగ్రాంకు మీ వ్యక్తిగతానికి ఏమైనా సంబంధం ఉందా? 100% లేదనే చెప్తా. ఒకవేళ వ్యక్తిగతమే కావాలనుకుంటే కాంగ్రెస్ పార్టీలకు పోయేటోని లేదా టిఆర్ఎస్ పార్టీలకు పోయేటోని. రెండు పార్టీలలో కూడా నాకు ఆహ్వానం ఉంటుంది ఎప్పటికీ. చాలా మంది ఏమనుకుంటున్నారు, కాంగ్రెస్ కు అనుబంధంగానే ఉంటూనే బీఎస్పీలో పనిచేస్తున్నాడు భరత్. అయితే రాబోయే రోజులలో మరి ఆయన కాంగ్రెస్ అధిష్టానం తప్పు నిర్ణయం చేసింది. ఒక టికెట్ ను ఒక ఆయనకు పరిగణించి 2 రోజుల తర్వాత ఇంకొకరికి ప్రకటించడం అనేది చేసిన మిస్టేక్. ఒకసారి టికెట్ వచ్చిన తర్వాత ఒక మనిషి వచ్చి మాకు మీరు చేయాలన్నప్పుడు మేము మాట ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ చేసిన పొరపాటుకు దానికి మేము ఇచ్చిన మాట తీసుకునే వెనక్కి తీసుకునే పరిస్థితి లేదు. ఢిల్లీ అధిష్టాన నిర్ణయం, అది మన చేతిలో నేను కాంగ్రెస్ పార్టీలో సభ్యుని కాదు, కాంగ్రెస్ పార్టీకి నాకున్నటువంటి అది కూడా లేదు, ఏది సభ్యత్వం కూడా లేని మనిషిని నేను ఎందుకు అధిష్టానం తీసుకుంటే కట్టుబడి ఉండాలా? నిన్న జరిగిన బహిరంగ సభలో మంత్రి గారి ముందు కూడా కొంచెం ప్రకటించడం జరిగింది. మీరు కానీ మీకు తరపున ఉన్న వాళ్ళు మేము కాంగ్రెస్కే మేము సపోర్ట్ చేయడం జరిగింది, ముందు కూడా వచ్చే ఎన్నికలలో కానీ ఏ దాంట్లో కానీ సపోర్ట్ చేస్తాము, మీరు కూడా మాకు సహకరించండి అనే మాట ఎంతవరకు దారితీస్తుంది? 100%. రేపు వచ్చే క్యాండిడేట్ను బట్టి రేపు పార్టీ నిజంగా దేశంలో కాంగ్రెస్ రావాలని మాకు కూడా ఉన్నది కాబట్టి 100% రేపు ఒకవేళ మంచి క్యాండిడేట్తోని కాంగ్రెస్ ముందడికి వస్తే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం మేము. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంతో ఇంత సన్నిహిత సంబంధాలు ఉన్న మీరు ఈ గద్దర్ విగ్రహ విషయంలో మరి టిఆర్ఎస్ పార్టీని ఎందుకు కలుపుకోలేకపోయారు? ఎందుకు ప్రతిపక్షము టిఆర్ఎస్ పార్టీ అని మీరెందుకు అనుకుంటారు నాకు అర్థం కాలే. ఈ తెల్లాపూర్ మున్సిపాలిటీ ప్రజానికానికి సంబంధించినటువంటి విషయం. ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక టిఆర్ఎస్ పార్టీకి కాదు. మీరున్నటువంటి ఇక్కడ ప్రజల పక్షంలో ఉన్నటువంటి నాయకుల గురించి ఏం మాట్లాడతారు మరి మీరు? అప్పుడు ప్రజల పక్షంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఏం మాట్లాడతారు? ఇప్పుడు అధికారంలోకి వచ్చేసరికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ ప్రధానంగా మన నియోజకవర్గంలో అధికార పార్టీ అంటే టిఆర్ఎస్ పార్టీ, ఇక్కడ స్థానికంగా కూడా. అయితే ఇక్కడ జరిగిన ఈ సందర్భంలో, నిన్న జరిగిన సందర్భంలో మీరు అంతగా టిఆర్ఎస్ పార్టీకి ప్రియారిటీ ఇయ్యలేదు అనేది కొంచెం చర్చ జరుగుతుంది. గద్దర్కు టిఆర్ఎస్ పార్టీ పార్టీలో టిఆర్ఎస్ పార్టీ గద్దర్కు విలువనివ్వలేదు. అటువంటిది ఈ రోజుకి కూడా స్థానికంగా ఈడ టిఆర్ఎస్ పార్టీయా కాంగ్రెస్ పార్టీ అనేది నేను వ్యత్యాసించి చెప్పట్లేదు. ఇది మున్సిపాలిటీ ప్రజానికం ఉన్నది. టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాని కొన్ని వందల మంది పబ్లిక్ అక్కడ ఉన్నారు. టిఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళ నాయకులు మాత్రమే లేదా కౌన్సిలర్లు మాత్రమే అక్కడికి వచ్చి ఉంటారు. కానీ సాధారణంగా ఉన్నటువంటి ప్రజల పక్షాన ఉన్నటువంటి కొన్ని వందల మంది అక్కడ ఉన్నారు. వాళ్ళకి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం, బాధ్యత మన పైన ఉంటుంది. కాబట్టి వీళ్ళను నేను ఉద్యమం చేస్తున్నటువంటి క్రమం లోపల టిఆర్ఎస్ పార్టీని కలుపుకపోవాలి, కాంగ్రెస్ పార్టీని కలుపుకపోవాలి అనే విషయాలను అనేది అది ఓపెన్గా డిక్లరేషన్ ఇచ్చినాం. నా పక్కకు టిఆర్ఎస్ కౌన్సిలర్లు వచ్చి కూర్చున్నారు, కాంగ్రెస్ కౌన్సిలర్లు నన్ను అరెస్ట్ చేసినప్పుడు వచ్చినారు. కాబట్టి ప్రభుత్వం లోపల ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం ఉన్నప్పుడు ఎవరు అనుకూలంగా ఇస్తే వాళ్ళని తీసుకొని వెళ్తాం. అంటే మీరు ఆ రోజు నేను నిరాహార దీక్ష కూర్చున్నప్పుడు నేను చైర్మన్ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చి కూర్చుంటే నేనేమని వద్దనలేదు కదా, నువ్వు వాళ్ళని కలుపుకోపోలేదు లేదా వాళ్ళు తీసుకోలేదు అని అంటే, రేపు అవును ఎవరో ఒకరు ఇనిషియేషన్ తీసుకొని మీరు కూడా రావాలనుకుంటే వచ్చి కూర్చునేది. అది గద్దర్ స్టాచ్యూను నిలబెట్టినటువంటి విగ్రహాన్ని పడగొట్టాల్సినటువంటి విషయం.
దాన్ని రాజకీయాలకు వాడుకునేంత దౌర్భాగ్య పరిస్థితులలో నేను లేనని చెప్తున్నాను. టీఆర్ఎస్ పార్టీని అండ తీసుకొని లేదా రాజకీయాలకు వాడుకొని గద్దర్ స్టాచ్యూ చేయాల్సినంత దౌర్భాగ్య పరిస్థితి లేదు. నాకు గద్దర్ మీద అభిమానం ఉన్నది. ఆయన విగ్రహం పడగొట్టమన్నాడు, పడగొట్టడం నాకు ఇష్టం లేక నేను ఆరాధీక్ష చేసిన. నీకు గద్దర్ మీద అభిమానం ఉంటే నిజంగా ఇది మున్సిపాలిటీ అని అనుకుంటే నువ్వు కూడా వచ్చి కూర్చోవాల్సింది. అది నేను పార్టీలకనే చెప్తలేను, ప్రతి ఒక్క మున్సిపాలిటీ పౌరునికి చెప్తున్నా. ఒక రకంగా అంటే సమిష్టి నిర్ణయంతో ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్రజల్లో ఒక మంచి పేరు వస్తుంది. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో అన్ని పార్టీలతో కలిపి ఒక యువ నాయకుడు భరత్ మంచి విగ్రహాన్ని ఏర్పాటు చేసిండు, మంచి సందేశాన్ని ఇచ్చిండు అనేది ప్రజల్లో టాక్ నడుస్తుంది. అయితే ఇప్పుడు మీకు సహకరించిన వారికి కానీ ప్రజలకు కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ధన్యవాదాలే చెప్తా. ముందు ఏంటంటే మామూలుగా సహకారం కాదు ఇది. ప్రతి ఒక్కరిని మీరు ఇప్పటికి కూడా భరత్ సత్తయ్య అని అంటున్నారు. అంటే అది నోవేర్ అంటున్నా నేను. మన 9 గుంటలు వచ్చిన రోజు కూడా ప్రభుత్వాన్ని నాకు వ్యతిరేకించడం ఇష్టం లేక నోవేర్ చేయాలని నేను తీసుకుంటామా, మున్సిపాలిటీ తీసుకుంటుందని కూడా నేను చెప్పిన. వీళ్ళందరికీ నా సందేశం ఏంటంటే రేపు అవసరం పడితే గద్దర్ పార్క్ అంటే దునియాలో చాలా పార్కులు ఉన్నాయి. అదో పేరు పెట్టాలంటే పెద్ద విషయం కాదు. గద్దర్ స్మృతి వనం అని అంటే తనకు సంబంధించినటువంటి కళను, తనకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని, తనకు సంబంధించినటువంటి చరిత్రను అక్కడ భద్రపరిచి దాన్ని మనందరి ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేటట్టు దాన్ని కాపాడడమే శృతివనం అని అంటే. పార్క్ కట్టి దాంట్లో బోర్డు పెట్టేసి అది ఏదైనా చేసేది అనేది దాని కోసం కాదు. గద్దర్ అనే ఒక మనిషి మీరు ఆలోచన చేయాల్సినది విజ్ఞానంకి సంబంధించినటువంటి. మొన్న కూడా నేను ఏం చెప్పినానంటే తెల్లాపూర్ మున్సిపాలిటీలో కొన్ని వేల మంది పిల్లలు స్కూలుకు పోతున్నారు, కొన్ని లక్షల మంది పిల్లలు, కొన్ని వేల మంది పిల్లలు స్కూలుకు పోతున్నారు. ఎవరికైనా లైబ్రరీ అవసరం పడితే సకలం పుస్తకాలు ఉన్నటువంటి లైబ్రరీ ఈ తెల్లాపూర్ మున్సిపాలిటీలో కాదు, సంగారెడ్డిలో కూడా లేదు, పడాన్చెర్ల లేదు. నువ్వు నడి హైదరాబాద్కు సుందరయ్య విజ్ఞాన కేంద్రానికో లేకుంటే ఇంకోటి సెంట్రల్ లైబ్రరీకో పోతే కానీ అవకాశం లేని పరిస్థితి. ఒక కాన్ఫరెన్స్, రాష్ట్ర రాజకీయాలన్నీ హైదరాబాద్లో ఎందుకు జరుగుతాయని అంటే అక్కడ కాన్ఫరెన్స్ హాల్స్ ఉండడము, అక్కడ ప్రెస్ క్లబ్ ఉండడము, తర్వాత పరిపాలన వ్యవస్థ ఆడికి రావడం వల్లనే హైదరాబాద్కి అంత క్రేజీ ఉంటుంది. రేపు ఇక్కడ కాన్ఫరెన్స్ హాల్స్, ప్రెస్ క్లబ్ ఇటువంటి అంటే చాలా రకాలుగా ఉపయోగించుకునే ఒక సెంటర్గా మారబోయే, ఎట్లయితే హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రం అని ఉన్నదో లేదా ఇంకా మిగతా విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయో, గద్దర్ కళ మరియు విజ్ఞాన కేంద్రం. కళ అనేది ప్రపంచంలో చాలా మంది కళాకారులు ఉన్నారు కానీ గద్దర్కు ఉన్నటువంటిది లేదు. తుపాకీ గొట్టంలకేనొస్తుందిరా రాజ్యాధికారం అని చెప్పినోడు గద్దర్. అదే గద్దరు పరివర్తన చెంది ఓటు అనే ఆయుధం ద్వారా భారత రాజ్యాంగానికి స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి గద్దర్ను మనం ఆదర్శంగా తీసుకోవాల్సిందే. ఆయన పేరు మీద ఇటువంటి మనకు లైబ్రరీస్, కాన్ఫరెన్స్ హాల్స్, ప్రెస్ క్లబ్స్, విజ్ఞానానికి సంబంధించినటువంటి ఒక కేంద్రాన్ని ఇక్కడ నిర్మించుకుంటే రేపు మేధావులు, తర్వాత అనేక రకాల వంటి ప్రజలు, పరిపాలన విభాగం కూడా తెల్లాపూర్ వచ్చే అవకాశం ఉంటుంది. సెంట్రల్గా ఉన్నంత వరకు మన పిల్లలకు, మన ఫ్యూచర్ జనరేషన్స్కు ఇది ఒక మంచి మార్గదర్శకంగా నిలిచే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి తెల్లాపూర్ మున్సిపాలిటీ ప్రజలారా, రాబోయే ప్రభుత్వం మరి ఆయన హామీ ఇచ్చిపోయిండు, సరే ఏదో ఏర్పాటు చేస్తాం మాకు క్యాబినెట్లో చర్చించి అని అన్నాడు. వాళ్ళు ఏర్పాటు చేసినా చేయకపోయినా అది మనం సాధించాల్సిన అవసరం ఉంది. గద్దర్ చెప్పిండు పోరాడు అని, మనం అడుక్క తింటే ఆకలి తీరది, గుద్ది గుంజుకుందాంరా అని అన్నాడు. వాళ్ళు ఇస్తే తీసుకుంటాం, ఇవ్వకపోతే గుద్ది గుంజుకోవడం కూడా తెలిసినటువంటి ప్రజలు తెల్లాపూర్ మున్సిపాలిటీ ప్రజలని నేను నమ్ముతున్నా. కాబట్టి మీరందరూ కూడా దీనికి సహకరించినందుకు, అనేక రకాల మీ శ్రమను నేను ఎప్పుడు అంటుంటా, టైం, టాలెంట్, ట్రెజర్, T³ టీ రాసి దాని మీద 3వ నంబర్ రాస్తే T³ అంటారు. T³ అంటే టైం, టాలెంట్, ట్రెజర్. ఈ మూడుటిని కూడా మీరు ఈ మున్సిపాలిటీ డెవలప్మెంట్కు ఉపయోగించి మీరందరూ కూడా మనందరం కూడా కలిసికట్టుగా వ్యవహరిస్తే 100% ఇక్కడ ఈ తెల్లాపూర్ మున్సిపాలిటీలో కావాల్సిన అనేక రకాల వసతులు వచ్చేస్తాయి. దానికి నో డౌట్. 100% నేను దానికి చేస్తున్నా. ముందు వినతి పత్రాలు ఉంటాయి, రిక్వెజేషన్స్ ఉంటాయి. ఆ తర్వాత ఇప్పుడు గద్దర్ విగ్రహం ఏర్పాటు చేసినప్పుడు ఫస్ట్ తీర్మానం ఇచ్చినాం, తర్వాత రిక్వెజేషన్స్ ఇచ్చినాం. ఆ తర్వాత చిట్ట చివరకు గద్దర్ చెప్పిండు ఇది ఎంత కాదురా బాబు పోరాడాలని, అందుకనే పోరాడినాం.
ఇప్పుడు వచ్చింది, వస్తాయి రేపు కూడా అట్లనే. ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఈ గద్దర్ని మనుషులు ఎట్లా అర్థం చేసుకుంటున్నాడో నాకు తెలియదు, కానీ 40 ఏళ్ళు రాజ్యాన్ని గడగడలకు ఇచ్చినోడు గద్దర్. ఆ గద్దరు విగ్రహం మన ఊరు మొదలు పెట్టుకొని మనం ఈ అడకదినే నా తండ్రి నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్, నా తాత పూలే చెప్పిండు, ఇవన్నిటిని కూడా ఏవి అడకదింటే వచ్చేటి కావని చెప్పి మనం రిక్వెజేషన్లు పెట్టి చూస్తాం, అప్లికేషన్స్ ఇచ్చేటి ఇస్తాం. రాని పక్షంలో ఎట్లా పోరాడంలో కూడా అటువంటి ఈ తెల్లాపూర్ మున్సిపాలిటీ ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు. పోరాడదాం, తెచ్చుకుందాం, దాంట్లో ఏమి అది లేదు. సహకరించినందుకు నేను ఈ ప్రెస్ మీటు 100% మీరు అనుకున్నటువంటి ఇది ఆయన ప్రశ్నించడానికి ఇంటర్వ్యూ కోసం కాదు, కేవలం గద్దర్ విగ్రహం కోసం కష్టపడ్డటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క కృతజ్ఞతలు పోవాలా, వాళ్ళ పట్ల నేను కృతజ్ఞతా భావంతో ఉన్న వాళ్ళు నాకు చాలా సహకరించిర్రు. కేవలం భరతే చేసిండు అని కాదు, కానీ ఇంతమంది దాంట్లో కష్టంలో ఉన్నారు. తీర్మానంలో చైర్మన్ గారు ఉన్నారు, తర్వాత కష్టపడడంలో అనేక రకాలుగా ఉన్నటువంటి నా కోర్ టీం ఉన్నది, తర్వాత రాత్రింబగలు పడ్డటువంటి బుచ్చిరెడ్డి గారు ఉన్నారు, సిపి రెడ్డి గారు ఉన్నారు, ఈ కానపురం మల్రెడ్డి గారు ఉన్నారు. అట్లాంటివి నేను చెప్పలేదు. వడ్ల శ్రీశైలం గారిని మర్చిపోయినా, మన్న వెంకటయ్య గారిని మర్చిపోయినా. ఇట్లా కొంత నాయకుడు కృష్ణ గారి వారి టాలెంట్ను, ట్రెజర్ను, టీ క్యూబ్ను వాళ్ళు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటారు. అన్నిటికన్నా ముఖ్యమైన పేరు మర్చిపోయింది కుమార్ గౌడ్ అన్నది. ఎప్పటికప్పుడు తన సలహా సూచనలు ఎప్పటికప్పుడు నాకు అందించడం. ఇంకెన్నటువంటి నాకు గుర్తుకు రావట్లేవు పేర్లు, కానీ నేను పేపర్ మీద లిస్ట్ రాసుకొని మీ ప్రతి ఒక్కరిని మీ ఇంట్లోకి వచ్చి మీరు గౌరవంగా మిమ్మల్ని సత్కరించుకుంటా అని చెప్పి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అయితే తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో మొట్టమొదటిసారిగా గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో కొల్లూరు భరత్ కానీ గద్దర్ గలం చైర్మన్ సత్తయ్య గారిది ఈ ఏక నిర్ణయం ఏం లేదు. ఈ విగ్రహాన్ని పెట్టడంలో ప్రతి వర్గము, ప్రతి పార్టీ, ప్రతి వ్యక్తి, ప్రజలందరూ సహకరించారని భరత్ చెప్తున్నారు. అంతేకాకుండా తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఏకగ్రీవంగా మున్సిపాలిటీ తీర్మానం చేయడంలో చైర్మన్ గారు ఇచ్చిన సహకారానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. అదేవిధంగా ఇతర పార్టీలకు సంబంధించిన అందరికీ మేము సమన్యాయంతో అందరికీ ఆహ్వానించడం జరిగింది. ప్రతి ఒక్కరిని కలుపుకోపోవడం జరిగింది. ఈ కలుపుకోవడంలో అందరం విజయం సాధించాము. ఈరోజు గద్దర్ని ఇక్కడ పెట్టుకోవడం జరిగిందని భరత్ చెప్తున్నారు. మరి ఆయన యొక్క ఆశలు మరి భవిష్యత్తులో చిగురించాలని కోరుకుంటూ సెలవు తీసుకుందాం. నమస్తే. తెల్లాపూర్ మున్సిపాలిటీ విజయంగా దీన్ని ప్రకటించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న.